ఇగో ఆయన అంటాడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు ప్రశ్నించినావు, మరి ఇప్పుడు ఎట్లనంటే అప్పుడు ఉన్నోడు గాడిది ముఖ్యమంత్రి, వాడిని ప్రశ్నించినా వాడి మీద నీళ్ళు పోసినా ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇలా బాధ్యత గల ప్రభుత్వం ఉంది. అప్పుడు ప్రశ్నించే స్థానంలో ఉన్నాం, ఇప్పుడు అమలు చేసే స్థానంలో ఉన్నాం. అందుకోసమే చెప్తా ఉన్నా నిరుద్యోగ సోదరులారా, ఎక్కడ కూడా మీరు అధైర్యపడకండి, మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండబోతా ఉంది. ఇక ఏజెన్సీల వ్యవస్థ తీసుకొచ్చిన పుణ్యాత్ములు రకరకాలుగా ఎంతో మంది పేద బిడ్డలను ఉద్యోగాలు ఇచ్చింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినాయి మెగా డిఎస్సీలు. ఇలా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే పీఈటీ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నోటిఫికేషన్ల విషయంలో, జాబ్ క్యాలెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం టెన్షన్గా నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఈ ఆగస్టులో రిటైర్మెంట్లు ఉన్నాయి. ఈ 3 ఏళ్ళు బట్టి లేకుండా, ఎందుకంటే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని కేసీఆర్ 3 ఏళ్ళు వయసు పెంచాడు. ఎవరు అడిగింది లేదు, రోడ్డు మీదకి ఎక్కి మాకు ఎక్స్టెన్షన్ చేయాలని కోరినోడు లేడు. ఎందుకు ఇచ్చినావా అంటే మరి ఇలా ఇచ్చేతానికి పైసలు లేవు, రిటైర్ అయితే ఇవ్వాలి కదా బెనిఫిట్స్ అని, ఇచ్చేతానికి పైసలు లేవని 3 ఏళ్ళు పెంచి అవతల పడి ఈడ నొప్పిపోయాడు. ఇది బాధ్యతగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నువ్వు ఏ వర్గాలనైతే రోడ్డు మీద పెట్టి ఆగం చేసిపోయినావో ఆ వర్గాలను తిరిగి ఆత్మగౌరవంతో బతికేటట్టు చేసేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా.